ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనము మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఎలా బ్రేక్ఫాస్ట్ చేస్తారో చూసేద్దాం. మేము దీన్ని ఇడ్లీ పిండి పునుగులు అంటామండి. దీన్ని మనము కొంచెంగా ఉంటుంది అనుకోండి ఇడ్లీ పిండి, దాంతో ఏది చేయలేము. సో దానికి కొంచెం ఇలా ఒక స్పూన్ కానీ పిండికి తగ్గట్టుగా, ఈ పిండికి నేను 1.5 స్పూన్ మైదా కలిపానండి. కలిపేసి బాగా కలిపాను. దానికి బాగా కలిపేసుకున్నాక మనము కరివేపాకు రెక్కని బాగా సన్నగా కట్ చేసి తరిగేసుకొని కలిపేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నాకు కరివేపాకు పౌడర్ ఉందండి, నేను కరివేపాకు పౌడర్ని చల్లుకున్నాను. దీనివల్ల మంచి టెక్స్చర్ వస్తుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, పిల్లలు తీసేసి పడేయడానికి ఉండదండి. మా పాప తినదని చెప్పేసి నేను అలా కలుపుతాను. నేను ఇంకొంచెం వేసుకుంటాను పడుతుందని. చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో. సో పిల్లలు ఉన్న వాళ్ళు చేసుకోండి ఇలా. ఇంకా దీంట్లోకి మనకి ఒక చిన్న 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మ్యాండేటరీ. ఉల్లిపాయలు ఇలా తీసుకున్నాక ఉల్లిపాయలని ఈ బ్యాటర్లో వేసేసి కలిపేసుకోండి. ఫస్ట్ కొంచెం కొంచెంగా వేసి కలపండి. ఇలా వేసుకున్నాక అన్ని పచ్చిమిర్చి ఏనండి, ఒక 2-3 పచ్చిమిర్చి మాత్రమే వేస్తాను. ఎందుకంటే మా పాప తినదు కాబట్టి నేను చూసి వేసుకుంటాను. మీరు మాత్రం మీకు కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇంకా కొత్తిమీర తరిగేసి వేసేసాను. తర్వాత కొంచెం సాల్ట్ తగ్గట్టు, పిండికి తగినట్టుగా టేస్ట్ చూసుకొని మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసేయండి. మొత్తం పట్టేలా కలిపేసేసుకొని బాగా మిక్స్ చేయండి. కొంచెం బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా ఒకసారి మనం చూసుకుంటే పునుగులు అనేవి బాగా వస్తాయి. మరి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకండి. కొంచెం మీకు కావాలి అనిపిస్తే మాత్రమే యాడ్ చేయండి. ఎందుకంటే నేను మాత్రం అసలు దీంట్లో వాటర్ కలపలేదండి. మనం ఇడ్లీ పిండి పెట్టే బ్యాటర్లోనే నేను కలిపేసాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపేస్తున్నాను. మీకు మరీ ఇడ్లీ పిండి చాలా గట్టిగా ఉంది అనిపిస్తే అప్పుడే మాత్రమే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనం ఒక లిడ్ పెట్టి ఒక 10 minutes అలా పక్కన పెట్టేద్దాం. 10 minutes పక్కన చూసారా ఎలా ఉంది కన్సిస్టెన్సీ మొత్తం ఆ టెక్స్చర్. నేను లిడ్ పెట్టి ఒక 10 minutes మనము పక్కన పెట్టేసుకుందాం. 10 minutes తర్వాత తీసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక చూడండి బ్యాటర్ ఎలా ఉందో. కొంచెం వాటర్ ఊరినట్టుగా ఉంది కదా, ఈ వాటర్ ఊరినట్టు దాన్ని బాగా కలిపేసుకోండి. చూడండి లిక్విడ్గా, మరీ అంత చిక్కగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండాను. చూసారు కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని నేను సిమ్లో పెట్టుకున్నాను, వేడెక్కిపోయింది. ఇప్పుడు మీరు కొంచెం పెద్ద మంట పెట్టండి, పర్వాలేదు. కొంచెం వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టాక పునుగుల్లాగా చేతితో ఇలా వేసేయండి. ఇలా వేసేసాక చిన్న చిన్న ఉండలుగా వేసుకుంటే పిల్లలకి ఈజీగా తినేస్తారు. చూసి కొంచెం చిన్న చిన్నగానే వేసుకోండి. చూడండి ఎలా వేస్తున్నానో ఇక్కడ. చిన్న చిన్న ఉండల్లాగా వేసేసుకుంటే అది క్రిస్పీలాగా బాగా వస్తుంది. మీకు పచ్చిమిర్చి వద్దనుకున్నప్పుడు మిక్సీ పట్టి కానీ వేసుకోండి. ఇంకా చిన్నపిల్లలకి తింటుంటే వస్తుంది అనుకుంటారు కదా, మిక్సీ పట్టి వేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించి తర్వాత తీసేసేయండి. చూడండి ఎంత క్రిస్పీ సౌండ్ ఎలా వస్తుందో. మీరు కావాల్సి వస్తే కొంచెము రైస్ పౌడర్, బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలాగే ఇదే ప్రాసెస్ని మిగిలిన పిండితో పాటు మిగిలిన పిండిని కూడా ఇలా వేడి నూనెలో వేసేసి పునుగుల్లాగా చేతితో ఇలా వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వేయించేంత వరకు వేయించేసుకుందామండి. చూసారు కదా.